అయితే అటార్నీ జనరల్ ఫుల్ టైం గవర్నమెంట్ సర్వెంట్ కాదు. ప్రైవేట్ కేసెస్ తీసుకోవచ్చు, ప్రైవేట్ కేసెస్ వాదించవచ్చు కూడా. అయితే గవర్నమెంట్ వ్యతిరేకంగా కేసెస్ యాక్సెప్ట్ చేయకూడదు. ప్రైవేట్ క్రిమినల్ కేసెస్ యాక్సెప్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. దాంతోపాటు ఏ కంపెనీకి అటార్నీ జనరల్ డైరెక్టర్గా ఉండకూడదనమాట. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 88 ప్రకారం అటార్నీ జనరల్ కెన్ సిట్ ఇన్ పార్లమెంట్ వితౌట్ ఓట్. అటార్నీ జనరల్ పార్లమెంట్లో కూర్చోవచ్చు. అంటే పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా, మినిస్టర్ కాకపోయినా, ఏది కాకపోయినా అటార్నీ జనరల్ పార్లమెంట్లో కూర్చోవచ్చు. కానీ పార్లమెంట్లో ఓటేసే హక్కు లేదు. ఆర్టికల్ 105 ప్రకారం అటార్నీ జనరల్ పార్లమెంట్ వ్యవహారాలు చూసినప్పుడు, అంటే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు, పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే పార్లమెంట్లో విశేషాధికారాలు ఉన్నాయో, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయో అవి అటార్నీ జనరల్ కూడా వర్తిస్తాయి అనమాట. అంటే అటార్నీ జనరల్ కూడా ఆర్టికల్ 105 ప్రకారం పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇవన్నీ పక్కన పెడితే సుప్రీంకోర్టు ఆర్టికల్ 143 కింద తన అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ వాడేటప్పుడు కూడా గవర్నమెంట్ వ్యూ పాయింట్ ఏంటి, అసలు గవర్నమెంట్ ఈ విషయంలో ఏమనుకుంటుంది అనే దాని మీద స్పష్టత ఇచ్చేది అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అనేది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనమాట. అయితే అటార్నీ జనరల్ తర్వాత సెకండ్ లీగల్ ఆఫీసర్ సాలిసిటర్ జనరల్ ఉంటారు. ఆయన కింద 4 అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ ఉంటారు. కేవలం మొత్తం ఈ పోస్ట్లో అటార్నీ జనరల్ పోస్ట్ మాత్రమే కాన్స్టిట్యూషనల్ పొజిషన్, మిగతావన్నీ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అనమాట.